నిర్గమకాండము చాప్టర్ 11 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను అటుతరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలి కత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను మోషే ఫరోతో ఇట్లనెను యెహోవా సెలవిచ్చిన దేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళెదను అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు జంతువులలోను తొలిపిల్లలన్నీయు అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహాఘోష పుట్టును అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు అట్టిది ఇకమీదట పుట్టదు యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును నిన్ను ఆశ్రయించియున్న ఈ ప్రజలందరును బయలు వెళ్ళుడని చెప్పుదురు ఆ తరువాత నేను వెళ్ళుద అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహా అత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను